ఆర్జీవీ కేసులో ప్రభుత్వ న్యాయవాదికి పలు సూచనలు చేసింది ఏపీ హైకోర్టు. ఆర్జీవీ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు 9వ తారీఖు విచారణ వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రిట్ పిటిషన్పై వచ్చే సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. కౌంటర్పై ఈ నెల 11న విచారణ చేయనున్నట్లు తెలిపింది హైకోర్టు. ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చాము. దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. దానికి రెస్పాన్స్ కావాలంటే ఇండియాలో డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. వర్సనే ప్రెజెన్స్ అవసరం లేదు. సో దానికి సంబంధించిన కోర్ట్ చేస్తూ మేము నిన్ననే ఈరోజు మార్నింగ్ కూడా స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము. అలానే రిప్లైకి నోటీస్ కూడా పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్లో మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ని చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్కి సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము. అది కూడా హీరింగ్కి వస్తుంది. క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మందికి తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్కి ఇన్స్ట్రక్షన్స్కి నోటీస్కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడుతుందా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్కి మేము అడిగిన టైంకి తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము. అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్హెచ్ఓకి పంపించాము. అదేవిధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించున్నాము. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవీ గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సో అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సిక్వెంట్గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము. ఈరోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్లో పంపించాము, పోస్ట్లో కూడా పంపించాము. వాళ్ళకి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. ఆయన ఏం తప్పులు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసుమో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి అని ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలా ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము.